బంజారా హిల్స్లోని జోహర్ఫా కిచెన్కి అయితే పోదాం. ఈ జోహర్ఫా కిచెన్ ఎవరిది ఏమనేది ముందు అయితే మాట్లాడుకుందాం పదండి. జోహర్ఫా కిచెన్ అనేది మరెవరిదో కాదు, మన ఇండియన్ క్రికెటర్ అయినటువంటి సిరాజ్ మియాబాయ్ అనమాట. బస్సు అయితే అక్కడి నుంచి దొరకల, అఫ్జల్గంజ్ అయితే బస్సు ఎక్కిన. ఇంకా అఫ్జల్గంజ్ నుంచి జాగుట్ట సర్కిల్ అయితే దిగిన. ఈ సర్కిల్ నుంచి మనం ఈ రూట్లో పోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడైతే ఫైనల్గా వచ్చేసినాం. ఇదే అనమాట జోహర్ఫా మియాబాయ్. క్లోజ్ చేసినారు. ఈ కింద దాని నుంచి అయితే బొమ్మన్నారు. ఎదురుగా హోటల్లో అడిగితే పాపము వీళ్ళు హోటల్లో తినలేదని ఫీల్. వీళ్ళు బాంబు పేల్చలా క్లోజ్ అని చెప్పి. కానీ గూగుల్ మ్యాప్లో 11. ఈ జోహర్ఫా అనే పేరుకి అర్థం ఏంటో మీరైతే ఎవరికైనా తెలిసింటే కమెంట్ అయితే చేయండి. నాకైతే వీళ్ళు దరిద్రులో నేను దరిద్రులో ఏం అర్థం కాల. వచ్చింటగా జోహర్ఫా షట్టర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అన్నీ ఎంటర్ అవుతా ఉన్నట్లే జెర్సీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వన్డే జెర్సీ, టెస్ట్ జెర్సీ, జోహర్ఫా అని పేరైతే పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది. హ్యాండ్ వాష్ చూడండి ఎంత ప్రీమియంగా ఉన్నది అసలుకి. పర్షియన్ స్టైల్ అంట. ఇది చూసి మోసపోకండి. ఇది పై కిందంతా డొల్ల, పైన మాత్రమే రైస్ ఉంటుంది. ఆడవినా కీరకాయలు ఎక్కువ ఇస్తారు, ఎర్రగడ్డ మాత్రం వేరే ఎక్కువ. బ్రో బాగుందా? వర్తేనా? 6 ఎంత? అదే 799 మటన్. మనం ఎక్కువ ప్రైస్ అనుకుంటాం కానీ నేను చూడండి తినండి ఇంతే, కానీ ఇంకా ఎంత ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనమైతే ప్రజెంట్ మనం చార్మినార్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బంజారా హిల్స్లోని జోహర్ఫా కిచెన్కి అయితే పోదాం. ఈ జోహర్ఫా కిచెన్ ఎవరిది ఏమనేది ముందు అయితే మాట్లాడుకుందాం పదండి. జోహర్ఫా కిచెన్ అనేది మరెవరిదో కాదు, మన ఇండియన్ క్రికెటర్ అయినటువంటి సిరాజ్ మియాబాయ్ అనమాట. ఇప్పుడు మియాబాయ్ రెస్టారెంట్కి పోయి మనం ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం. ఎట్లుందో, రేట్లు ఎట్లున్నాయో అన్నీ అయితే మీకు క్లియర్గా చూపిస్తా. వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఆ జోహర్ఫా కిచెన్ అనేది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉంది అనమాట. ఇప్పుడు మనకు చార్మినార్ నుంచి నేను కొంచెం ముందరకు నడుచుకొని వస్తానా. ముందర బస్ స్టాప్ ఉందని చెప్పినారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, కాబట్టి ముందర నడుచుకొని బస్సులో అయితే పోదాం. ఆటో వాళ్ళు అయితే ఎక్కడ అని మెత్తుకుని వస్తాను. ఇంకా మన లూటీ చేస్తారు వీళ్ళు, కాబట్టి నేనైతే నడుచుకోపోతాను. ఎలాగో మనకు డే పాస్ ఉంది కాబట్టి ముందర బస్సు ఎక్కి ఏడో ఒక చోట దిగదాం, నడుచుకొని పోదాం. మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆటో ఎక్కాల్సిన అవసరం అంతకంటే లేదు. బస్సు అయితే అక్కడి నుంచి దొరకల, అఫ్జల్గంజ్ అయితే బస్సు ఎక్కిన. ఇంకా అఫ్జల్గంజ్ నుంచి అక్కడి నుంచి చాలా బస్సులు ఉంటాయి. ఇంకెట్లా మనకు పాసే కాబట్టి అంత వెయిట్ చేయనవసరం లేదు. ఆ బస్సు అయినా ఎక్కి తిరిగేయచ్చు. ఇంకా అఫ్జల్గంజ్లో అయితే దిగేసినాం. అఫ్జల్గంజ్ నుంచి మళ్ళీ మెహదీపట్నం పోయే బస్సు అయితే వేసిన. ఇంకా మెహదీపట్నం నుంచి మళ్ళీ వేరే బస్సు చేంజ్ కాలేమో చూద్దాం. అక్కడి నుంచి దగ్గర అయితే నడుచుకొని వెళ్ళిపోదాం, లేకపోతే మళ్ళీ ఒక బస్సు అయితే ఎక్కదాం. పాస్ ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఎన్ని బస్సులైనా ఎక్కొచ్చు. నైట్ 12 లోపల జాగుట్ట సర్కిల్ అయితే దిగిన. ఈ సర్కిల్ నుంచి మనం ఈ రూట్లో పోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడైతే ఏం బస్సులు రాలా. వెయిట్ చేద్దాం కాసేపు. ఫైనల్లీ దగ్గరకు అయితే వచ్చేసినాం. అక్కడ ఉంది కదా, అది ఆహాబే TV9 ఆఫీస్ గాని ఉంది. ఆ స్ట్రైట్గా ఉండేది ది లీలా హోటల్. ఈ ముందరకల్లా స్ట్రైట్గా పోతే మన జోహర్ఫా అయితే వస్తుంది. పోదాం. ఫైనల్గా వచ్చేసినాం. ఇదే అనమాట జోహర్ఫా మియాబాయ్. ఇది క్లోజ్లో ఉంది. రివర్ అంత కష్టపడి వస్తే ఇదైతే క్లోజ్లో ఉండదు. రేట్లు మాత్రం దంచి కొట్టేసినాడు. చూపిస్తాను చూడండి. మటన్ హలీం బయట హలీంకి సంబంధించిన రేట్లన్నీ అయితే పెట్టినారు. క్లోజ్ చేసినారు. ఈ కింద దాని నుంచి అయితే బొమ్మన్నారు. ఎదురుగా హోటల్లో అడిగితే పాపము వీళ్ళు హోటల్లో తినలేదని ఫీల్ కాకుండా స్ట్రైట్గా ఈ పక్కన పోండి అని చెప్పినారు. జోహర్ఫా ది టేస్ట్ ది రెస్టా ఏదో వేసినారు కింద బ్రాండింగ్, మొగలాయ్ చైనీస్ అని. లోపలికైతే వెళ్ళిపోదాం. వీళ్ళు బాంబు పేల్చలా క్లోజ్ అని చెప్పి. కానీ గూగుల్ మ్యాప్లో 11కి ఓపెన్ అని ఉంది. ఇక్కడ మాత్రం 1 గంటకైతే ఓపెన్ చేస్తారంట. ఇక్కడైతే కూర్చొని ఉన్నా. ఇంకా సెటర్ ఓపెన్ చేస్తారు కాసేపు అయిన తర్వాత. మనం లోపలికి ప్రశాంతంగా వీడియో అయితే తీసుకోవచ్చు. ఎవ్వరు ఉండరు కాబట్టి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. వీళ్ళు దరిద్రులో నేను దరిద్రులో ఏం అర్థం కాల. వచ్చిన టైం ఏమో లోపల లైట్లు అన్నీ పర్లేదంట. ఏమో ఫీజులు అన్నో పోయినాయంట. ఎలక్ట్రీషియన్ కోసం అయితే ఫోన్ చేస్తాండ్రు. ఈ జోహర్ఫా అనే పేరుకి అర్థం ఏంటో మీరైతే ఎవరికైనా తెలిసింటే కమెంట్ అయితే చేయండి. నాకైతే చాట్ జీపీటీలో కొట్టినా కానీ జోహర్ఫా మీనింగ్ అయితే తెలియలేదు.
రీసెంట్గా ఓపెన్ చేసినాడు సిరాజ్ మియాన్ అనేది అయితే వస్తుంది, కానీ మళ్ళీ దాని పేరుకి అర్థమైందో తెలియట్లా. జోహార్ఫా షట్టర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అన్నీ బటన్ సిస్టమ్, లోపల నుంచి నొక్కితే బటన్ ఓపెన్ అయిపోతుంది. ఎంటర్ అవుతా అన్నట్లే జెర్సీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వన్డే జెర్సీ, టెస్ట్ జెర్సీ, జోహార్ఫా అని పేరైతే పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది. కూర్చునే దానికని ప్లేస్ బాగుంది. అలాగే లోపల మొత్తం కిచెన్ మొత్తం కనబడుతుంది మనకి. లోపల తినేటప్పుడు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు, ఏం కథ అనేది చూడండి. ఇదే అనమాట కిచెన్. లోపల కానీ ఏదో ఉన్నట్లుంది, చూద్దాం మళ్ళా. కిచెన్లో మనకి మండీగా దొరుకుతుంది అనమాట. మండీ ఈవినింగ్ తయారు చేసి అయితే పెడతారు. అక్కడ షవర్మా ఉంది, ఆ షవర్మా మీకు ఒక్కటే 400 రూపాయలు అయితే పడుతుంది. ఈ జోహార్ఫాలో అన్నీ ఫ్రెష్గా అయితే ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ చూడండి, బటర్ నాన్ కోసం పిండి అయితే కలుపుతున్నారు వాళ్ళు. ఇది అన్నమాట కిచెన్. ఇంకా కూర్చొని మనము బిర్యానీ ఎట్లుందో టేస్ట్ అయితే చేద్దాం. సీట్లు అయితే చాలా ప్రీమియంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ కోక్స్ అయితే ఉన్నాయి, థమ్స్అప్ కోక్. ఇవి బయట అయితే 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఎంత చేస్తారో చూద్దాం. మనం ఒక బిర్యానీ, ఒక కోక్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఫ్లోర్కి అయితే బొమ్మన్నారు దినేకి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే పోదాం ఇప్పుడు. హ్యాండ్ వాష్ చూడండి ఎంత ప్రీమియంగా ఉన్నది అసలుకి. ఇక్కడ అయితే జెర్సీ ఉంది. పర్షియన్ స్టైల్ అంట. సలాడ్ 339 రూపాయలు ఉంది సలాడ్. దీంట్లో ఆకులు ఏందో వేసి ఇచ్చేస్తారు. సూప్స్ తిరుపతిలో 100కు వస్తాయి, ఈడ 300. పర్షియన్ ప్లాటర్ అంట. ఈ పేర్లు కానీ తిరగవు మనకి. 3200. వచ్చిన పర్పస్ ఇది కాదు కదా. మెనూ అయితే చూసినారు కదా, అంతంత రేట్లు ఉన్నాయన్నమాట. నార్మల్గా వస్తే అస్సలు ఇక్కడ పని జరగదు. ఫ్యామిలీతో వస్తే ఒక 5,000 రూపాయలు పెట్టుకొని వస్తే ఫ్యామిలీతో అయితే తినొచ్చు, లేకుంటే తినలేం. భారీగా ఉన్నాయి రేట్లు మాత్రం. ఏదో సిరాజ్ బాయ్ది హోటల్. ఒకసారి ఏదైనా ట్రై చేయాలంటే ఒక 1000-1200 అవుతుంది ఒక్కొక్కరికి. వచ్చి ట్రై చేయొచ్చు. సీట్ ఇది, ఆ పక్క అయితే సోఫాలు ఉన్నాయి. చైర్లు చూడొచ్చు ఎంత ప్రీమియంగా ఉన్నాయి. కింద అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం ఫుల్ పవర్ ప్యాకప్ కర్టెన్లు కానీ చూడండి ఎంత ప్రీమియంగా ఉన్నాయి. మొత్తం సెంట్రల్ ఏసీ చల్లగా అయితే ఉంది లోపల. లైట్లు మొత్తం అరబిక్ స్టైల్లో ఉన్నది చూసుకోవచ్చు మీరు. ఈ కానీ స్టార్టింగ్ సిరాజ్ అది టెస్ట్దా, అది టెస్ట్ది అయితే వైట్లో ఉంటుంది. మళ్ళీ వన్డేదే T20 మీరైతే కమెంట్ చేయండి ఖచ్చితంగా. మొత్తం లేడీస్ స్టాఫ్ అయితే ఉన్నారు. రైస్ చూసి మోసపోకండి. ఇది పై కిందంతా డొల్ల, పైన మాత్రమే రైస్ ఉంటుంది. డొల్ల ఇంకా ఉంది, బాగా చాలానే ఉందా? చికెన్ ఓన్లీ. ఆడవినా కీరకాయలు ఎక్కువ ఇస్తారు, ఎర్రగడ్డ మాత్రం వేరే ఎక్కువ.
తిరుపతి నుంచి అన్న వచ్చినాడు జోఫ్రాకి మటన్ తిన్ను. మటన్ ఎట్లుంది బ్రో? బాగుందా? వర్తేనా? ఎంత అదే? 799 మటన్. 649 799 చూడ వర్తేనా? వర్తే. చికెన్ బిర్యానీ కానీ వర్తే. బాగా ఉడికింది, ఏమంటే భారీగా ఉడికింది, టేస్ట్ కానీ అదిరిపోయింది. ఈ అట్మాస్ఫియర్కి ఈ ఫుడ్కి ఇంకా ఏం చేయలేము, వర్తే ఓ రకంగా తీసుకుంటే. మనం ఎక్కువ ప్రైస్ అనుకుంటాం కానీ నేను చూడండి తినండి ఇంతే, కానీ ఇంకా ఎంత ఉందో. మనకు 200కి దొరికే బిర్యానీ ఇక్కడ 3 బిర్యానీలు కలిపితే ఇది ఒకటి. ఇంకా అంత ఇద్దరైతే అరంగా తినచ్చు, మటన్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా. ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ, 2 వేదిక వాటర్ బాటిల్ బిర్యానీ 1397 అయితే అయింది. అనుకుంటే ఏమంటే మీరు ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఈ 2 మీరు ఒక 4 అయితే తినచ్చు ఈజీగా. ఇంకా కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే 5 మందిగానే అయితే తినచ్చు. మరి ఓవర్గా తినేవాళ్ళు అయితే 3 అయితే బాగా పుష్టిగా తినచ్చు. అది విషయం. మనం రేట్ ఎక్కువ అనుకుంటాం కానీ క్వాంటిటీ కానీ చాలా ఎక్కువ అయితే ఇచ్చినారు. రేట్ పక్కన పెడితే గాయ్స్, సిరాజ్ మియా బైకా రెస్టారెంట్ పరిస్థితి. రేట్లు ఎక్కువ అనుకుంటారు కానీ క్వాంటిటీ చాలా ఎక్కువ అయితే ఇచ్చినారు. మీరు ఎవరైనా ట్రై చేసినప్పుడు అయితే నాకు చెప్పండి, కామెంట్ అయితే చేయండి. ఆ హోటల్లో తినేప్పుడు మీకు రివ్యూ చెప్పాడు కదా మటన్, ఆ బ్రో అయితే తలకాయ తినేసినాడు. ఫుడ్ నేను కొంచెం వదిలేసిన దానికి ఏదేదో చాలా ఇచ్చేసినారు. నేను ఇంకా తినలేను, ఏం చేయాలా, దానికి తల తినేసినాను నాకు కాసేపు అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మియా బైకా రెస్టారెంట్ మీరు ఎప్పుడైనా విజిట్ అయ్యింటే మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. లోపలైతే చాలా మర్యాద ఇస్తారు అబ్బా, మీకు మాత్రం మర్యాదకు మాత్రం డోకా ఉండదు. ఇంకా లోపల అంబియన్స్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఫుడ్ అట్లే ఉందనుకోండి, టేస్ట్ చాలా క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రైస్ కానీ అంత పెట్టినారు అనుకుంటాను నేనైతే. మీరు ఎప్పుడైనా మియా బై రెస్టారెంట్ విజిట్ అయితే మీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.